సినిమాని 2 పార్ట్స్ లో తీయడం అంటే స్టోరీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. మొన్నే వచ్చిన దురంధర్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అలానే మోహన్ లాల్ దృశ్యం సినిమా కూడా కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఇంకా కేజీఎఫ్ కూడా మంచి సిరీస్. అలానే కాంతార కూడా సిరీస్ కి బెస్ట్ ఎగ్జాంపుల్. అలానే మన తెలుగు సినిమాలో ప్రభాస్ చేసినన్ని సీక్వెల్స్ ఇంకెవరూ చేయలేదేమో. ఫస్ట్ బాహుబలి, నెక్స్ట్ సలార్, ఇప్పుడు కల్కి. ఇలా ప్రభాస్ సినిమాలన్నీ సీక్వెల్స్ తీసే అవకాశం ఉన్నాయి. లేటెస్ట్ గా అందులో హను రాఘోపూడి, ఫౌజీ కూడా వచ్చి చేరింది. అదేంటి ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా రిలీజ్ అవ్వలేదు కదా అనుకుంటున్నారు కదా. కానీ దర్శకుడు హను అన్ని పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారంట. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ సినిమా ప్రీక్వెల్ అంటే ముందు పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉందట. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రోజుల్లో అత్యంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన స్టార్ హీరోలలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాడు. బాహుబలి తర్వాత ఆయన లెవెల్ పూర్తిగా మారిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. అదే విధంగా ప్రేక్షకులు కూడా ఆయన సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ది రాజా సాబ్ ఫెయిల్ అవడం వల్ల ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫ్యాన్స్ ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో కొంత నిరాశ వ్యక్తమైంది. కానీ ప్రభాస్ అక్కడే ఆగిపోలేదు. వెంటనే ఆయన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి సారించారు. అందుకే ఇప్పుడు అందరి ఎక్స్పెక్టేషన్స్ ఫౌజీ మీదే ఉన్నాయి. హను రాఘోపూడికి ప్రేమ కథలను ఎంతో సున్నితంగా చూపించడంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సీతారామం వంటి సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆయన ఇప్పుడు ప్రభాస్ లాంటి పెద్ద స్టార్తో సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన సినిమాలో భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో అదే సమయంలో యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా సహజంగా ఆకట్టుకునేలా ఉంటాయి. అందుకే ఫౌజీలో కూడా ఈ రెండు అంశాల సమతౌల్యం కనిపించబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫౌజీ సినిమా కథ 1940ల నాటి కథ. ఆ సమయంలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది కదా. సో దేశం కోసం పోరాడిన ఒక సైనికుడి జీవితమే ఈ సినిమాకి ప్రధాన కథాంశం. దేశభక్తి, త్యాగం, ప్రేమ ఇలా అన్నీ కలగలిపిన కథగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. ప్రభాస్ ఇందులో ఒక పవర్ఫుల్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన లుక్ కూడా పూర్తిగా కొత్తగా ఆ కాలానికి తగ్గట్టు ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80% పూర్తయిందని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను భారీ స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ సంయుక్తంగా సుమారు 700 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇంత భారీ ఖర్చుతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో విజువల్స్, సెట్స్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ చాలా గ్రాండ్గా ఉండబోతున్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ ఆ కాలం వాతావరణం కనిపించేలా దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక పెద్ద సిరీస్లో ఒక పార్ట్ మాత్రమే అంట. అంటే ఫౌజీకి ప్రీక్వెల్ కూడా ఉండబోతుందనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. సాధారణంగా సినిమాలకు సీక్వెల్స్ వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం కథను ముందుగా చూపించేందుకు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే ఫౌజీ చూసిన తర్వాత ప్రేక్షకులను ఈ హీరో గతమేమిటి అనే ఆసక్తి కలిగేలా కథను రూపొందించారట. ఆ ఆసక్తి తీర్చేందుకు ప్రీక్వెల్ రూపొందించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని అంటున్నారు. ఈ వార్త విన్న వెంటనే ప్రభాస్ అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇమాన్వి నటిస్తుంది. ఆమెకు ఇది ఒక పెద్ద అవకాశంగా మారింది. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో నటించడం ద్వారా ఆమెకు మరింత పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాలో ప్రముఖ నటులు జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక సంగీతం విషయంలో కూడా ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఫౌజీ వంటి ఎమోషనల్ దేశభక్తి కథలో సంగీతం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్, పాటలు అన్ని ఈ కథను మరింత బలంగా చూపించేందుకు సహాయపడతాయి. అందుకే ఈ ప్రాజెక్టులో సంగీతంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక రిలీజ్ విషయానికి వస్తే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో టీం పనిచేస్తోంది.